సో ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనేది ఉంది. సో స్టాక్ అనేది మనకి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడ ఈ పాయింట్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది 210 దగ్గర, 210 దగ్గర. ఓకే, ఆల్మోస్ట్ సెకండ్ టైం రీటెస్ట్ చేసింది, అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ టైం ఏంటంటే మనకి క్లియర్గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ 210 పైన, అండ్ క్లోజింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ అగైన్ ఏంటంటే రీటెస్ట్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే క్లోజింగ్ బేసిస్లో మనకి 160 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు, లేకపోతే స్టాప్ లాస్. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్లో స్టాప్ లాస్ ఈ స్టాక్లో తీసుకోవాలనుకుంటే కూడా 160 లెవెల్ అనేది మంత్లీ బేసిస్లో, క్లోజింగ్ బేసిస్లో ఈ స్టాక్ 160 కింద క్లోజింగ్ ఇచ్చిందంటే దాని ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ కెరీర్ పాయింట్ అనేది మనకి బీఎస్సీలో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా సేమ్ 211 210 ప్రీవియస్గా ఈ పాయింట్ అనేది క్లియర్గా రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ అక్కడి నుంచి కూడా డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు జరిగింది మనకి 2012 తర్వాత. దాని తర్వాత మళ్ళీ 2020లో ఒకసారి అటెంప్ట్ చేసింది ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి 211 లెవెల్. బట్ ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసే థర్డ్ అటెంప్ట్ అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి ఈ యొక్క డిస్టెన్స్, ఈ యొక్క హై క్రియేట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన లెవెల్ని మనం కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 124 మంత్స్ అనేది పడుతుంది. ఓకే, సో 124 మంత్స్ అంటే మనకి 10 ఇయర్స్ అనమాట. కంప్లీట్గా ఇది 10 ఇయర్స్ రేంజ్, 10 ఇయర్స్ రేంజ్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్గా రేంజ్లో ఎక్కడా కూడాను వాల్యూమ్స్ లేవు. ఓకే, సో ఈ పాయింట్లో మనం ఈవెన్ ఎన్ఐసిలో చూసినా సరే ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండిట్లో కూడా లిస్ట్ అయి ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది అండ్ రీటెస్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఆర్ఎస్ఐ ఎలా ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఎస్ఐ అనేది అబౌవ్ 50-55 అనేది అట్లీస్ట్ ఉంటే దాంట్లో స్ట్రెంగ్త్ అనేది ఉన్నట్టు. మనకు ఆల్రెడీ ఎర్లీగా సిగ్నల్ ఇచ్చింది, ఆల్రెడీ 55 పైన ట్రేడింగ్ అనేది అవుతుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి ఫ్రెండ్స్. సో క్లోజింగ్ బేసిస్లో మనకి 160 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఒకవేళ మనం ఏదన్నా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటే 160 ఈజ్ ద స్టాప్ లాస్ లెవెల్ ఫర్ ది స్టాక్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బిగ్గర్ టార్గెట్ కోసం దీనికి వెళ్దాం, బీఎస్సీకి వెళ్దాం. బీఎస్సీలో ఆర్ఎస్ఐ పరిస్థితి కూడా బాగానే ఉంది, వెరీ గుడ్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి నెక్స్ట్ లాంగ్ టర్మ్ టార్గెట్ ఏంటంటే ఈ హై అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఈ డిస్టెన్స్ 10 ఇయర్స్ ఉంది అండ్ గుడ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 55 అండ్ 60 అనేది ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ రఫ్గా ఏంటంటే 710. ఓకే, సో రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంది. ఇదైతే నేను పర్సనల్గా వాచ్ లిస్ట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. అండ్ అగైన్ ఇది రికమెండేషన్ ఏం కాదు, ఒకసారి మీరు కూడా అనలైజ్ చేయండి. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు కూడా వాచ్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.